ఏపీ ఫలితాలు ఒక్క వైసీపీనే కాదు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా నిరాశపరిచాయి. కనీసం ఒక్క సీటుతో అయినా బోణి కొట్టి ఏపీలో కాంగ్రెస్ కు కొత్త ఊపిరిలోదాలని మళ్లీ పార్టీకి పునః వైభవం తీసుకురావాలని ప్రయత్నించిన హస్తం నేతల కలలుగానే మిగిలిపోయాయి. కడప కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన షర్మిల కూడా ఓటమినే చవిచూశారు. అన్నతో ఢీకొని పార్లమెంట్లో అడుగు పెట్టాలనే షర్మిల కల నెరవేరకుండా పోయింది. ఏపీలో జగన్ను గద్దెదించాలి. ఆ ఒక్క లక్ష్యం రాష్ట్ర రాజకీయాలను ఎన్నో మలుపులు తిప్పింది. ఆ లక్ష్యం చేరాలంటే ఏ ఒక్క పార్టీతోనూ సాధ్యం కాదు. అలా పుట్టిన ఆలోచనే కూటమికి బాటలు వేసింది. ఓటు చీలితే వైసీపీని ఓడించటం సాధ్యం కాదని, ఎట్టి పరిస్థితుల్లో ఓటు చీలొద్దని జనసేనాని పవన్ చేసిన ప్రకటన ప్రత్యర్థుల్లా ఉన్న బీజేపీ, టీడీపీని ఒక్క తాటిపైకి తెచ్చాయి. అయితే అంతవరకు బాగానే ఉన్న ఆ తర్వాత ఓటు బదిలీ అనేది కూటమికి పెద్ద టాస్క్ గా మారింది. పొత్తు అనగానే ఆ ముచ్చటే వద్దని కొందరు, బీజేపీతో కలవటం ఇష్టం లేదని మరికొందరు, ఇలా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా జనసేనాని పట్టుతో మొత్తానికి పొత్తు కుదిరింది. అలకలు, పార్టీ మార్పుల మధ్య సీట్ల పంపకాలు జరిగాయి. దాంతో ఒక పార్టీకి ఉండే సంప్రదాయ ఓటును మరో పార్టీకి బదిలీ చేయటం, కింది స్థాయి క్యాడర్ను సమన్వయం చేయటం అంత ఈజీనా అనే అనుమానాలు కలిగాయి. ఏపీలో రాజకీయాలంటే కుల సమీకరణాలపైనే అందరి దృష్టి ఉంటుంది. ఎంత కాదన్నా కుల సమీకరణాలను బట్టే పార్టీలు తమ బలాబలాలు లెక్కలేసుకుంటాయి. ఏపీలో కమ్మవర్గం ఓట్లు 6% ఉండగా కాపుల ఓట్లు 15% ఉంటాయి. మొదటి నుంచి కమ్మవర్గం టీడీపీ వెన్నంటే నిలుస్తోంది. ఎన్టీఆర్, చంద్రబాబు లాంటి నేతలు కూడా కమ్మవర్గానికి చెందినవారు కావడంతో టీడీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా కమ్మ సామాజిక వర్గం ఉంది. కాపు వర్గం విషయానికి వస్తే జనసేనాని పవన్ రాకతో ఆ వర్గం దాదాపు జనసేనకు మద్దతుగా నిలిచింది. మరోవైపు బీజేపీకి మొదటి నుంచి పెద్దగా పట్టు లేకపోయినా కొంత హిందూ సాంప్రదాయ ఓటు ఉంది. అయితే ఈ 3 వర్గాల ఓటర్లు పొత్తులో ఒక్కటవుతారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏపీలో మొదటి నుంచి కమ్మ, కాపు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. దాంతో కమ్మ ఓట్లు జనసేనకు, కాపు ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయా అనే సందేహాలు కలిగాయి. మరోవైపు ఎన్నికల ముందు ముద్రగడ లాంటి కాపు నేత వైసీపీలో చేరటం కూటమికి కాపు ఓటర్ల మద్దతును దెబ్బతీస్తుందని భావించారు. పిఠాపురంలో పవన్ కు పోటీగా ముద్రగడ పోటీ చేయటంతో ఆ అనుమానాలు బలపడ్డాయి. కానీ చివరకు అంచనాలు తారుమారయ్యాయి. దీంతో పాటు రామాలయం తర్వాత రాష్ట్రంలో కూడా మోడీ హవా పెరిగినప్పటికీ ఆ ఓట్లన్నీ తెలుగుదేశానికి పడటం అనుమానమే అనిపించింది. అంతకుముందు ఈ 2 పార్టీల మధ్య ఉన్న వైరంతో తెలుగుదేశం నాయకులు కమలానికి ఓట్లు వేయిస్తారా లేదా అనేది డౌట్ గానే సాగింది. కానీ అన్ని అవరోధాలను అధిగమించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటు బదిలీలో సక్సెస్ అయింది. నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పద్ధతి ప్రకారం ఓటు బదిలీ చేయించటంలో విజయం సాధించారు. దీంతో కేవలం ఓటు బదిలీ అంతా పద్ధతిగా జరగటం వల్ల మాత్రమే కూటమికి లాభం జరిగింది. ఆ 3 పార్టీలు కూడా ఘన విజయాన్ని నమోదు చేశాయి.